మంగళగిరి నగరంలోని ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుండి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పిఏపి స్పెర్మ్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2 నిమిషాలలో పంపించడంతో వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించిందని, వైద్య రంగంలో ఇది విప్లవాత్మక మార్పులకు నాంది అని ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుండి ఎయిమ్స్ డ్రోన్ సేవలతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర నోడల్ అధికారి ఎన్యుహెచ్ఎం డాక్టర్ విజయలక్ష్మి, గుంటూరు డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి, ఎయిమ్స్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ కె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యూపీహెచ్సి డాక్టర్ అనూష, ఎయిమ్స్ హెచ్ఓడి డాక్టర్ రాజీవ్, డాక్టర్ నవ్యకృష్ణ, డాక్టర్ ధృవజ్యోతి దేబ్నాథ్, డాక్టర్ అరుంధతి, డాక్టర్ కె రాజేశ్వరి, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రోన్ తో ఎలా అయితే మా ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా మొన్న మధ్య కూడా డ్రోన్ షో చేయడం జరిగింది. రాష్ట్రంలో అంటే జనరల్గా ఇంతకుముందు డ్రోన్స్ అంటే ఏదో కెమెరాస్, ఈ ఫొటోస్ వాటికే ఉపయోగించేవాళ్ళు. ఈ రోజున ఒక టెక్నాలజీతో ఒక హెల్త్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ టెస్టులు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ మా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో మొట్టమొదటిసారిగా అంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో ఈ రోజున ఇక్కడి నుంచి బ్లడ్ శాంపిల్స్, ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి శాంపిల్స్ దాదాపు ఇక్కడి నుంచి మామూలుగా పంపిస్తే ఎయిమ్స్కి 10-12 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి రీచ్ అయ్యేట్లుగా అంటే ఎమర్జెన్సీగా ఆ శాంపిల్స్ అక్కడ రీచ్ అయ్యి ఇమీడియట్లీ దాన్ని టెస్టులు చేసి పంపించే విధంగా ఆ యొక్క డ్రోన్ విప్లవం ద్వారా ఈ రోజున చేయడం జరిగింది. ఈ రోజున మా డిహెచ్ఎంఓ గారు కానీ, అలాగే మా ఇక్కడ డాక్టర్స్ కానీ, అలాగే అందరూ ఆశా వర్కర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక్కడ పిహెచ్సి నుంచి మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి నుంచి ఈ శాంపిల్స్ డ్రోన్ ద్వారా మనం పంపించడం జరిగింది. యూపీహెచ్సి ఇందిరానగర్ నుంచి నేను కూడా మంగళగిరి స్థానికం అవ్వటం, ఈ ఏపీఎండిసి చైర్మన్గా ఫస్ట్ మంగళగిరి నుంచి ఇక్కడ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క హెల్త్లో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దేనికంటే ఈ రోజున చాలా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉన్నాయి. ఇమీడియట్లీ వాటిని మనం క్యూర్ చేస్తుంది. ఇప్పుడే కింద అంతా ఈ యూపీహెచ్ సెంటర్ని డాక్టర్ అనూష గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను చూశాను. చాలా నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేడం, మా సెక్రటరీ మేడం గారు కూడా వచ్చి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిసిన్స్ కానీ, ఆ డ్రగ్స్ ఏ డేట్లు ఎక్స్పైర్డ్ అవుతాయి అన్నీ కూడా నీట్గా అక్కడ రిటర్న్గా రాసి ఉంచారు. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదేంటంటే డే కేర్గానే ఉంది. రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ, అలాగే కొన్ని గైనిక్ కూడా ఇక్కడ సజెస్ట్ చేశారు. కొంచెం గైనకాలజిస్ట్ కూడా ఎవరన్నా పెట్టుకుంటే బాగుంటుందని మేడం కూడా ఇమీడియట్లీ పెడదామని చెప్పి స్పందించారు. దానికి కూడా అంటే సర్వీస్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేదంటే మా డిపార్ట్మెంట్ నుంచి పే చేసే విధంగా పెట్టుకునే ప్రజలకి అంటే ఏదైతే ఇక్కడ ఇందిరానగర్ ఏరియా అంతా చూస్తే రోజు 50, 60, 70 మంది ఓపీలు వస్తున్నారు ఇక్కడికి. ఏది ఓన్లీ డే కేర్ పెడితేనే 9 to 5 పెడితేనే. కానీ ఇంత బాగా అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మన లోకేష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందర ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవానికి కూడా నేను అండగా ఉంటాను, మంగళగిరి అభివృద్ధికి నేను ఒక నా భవిష్యత్తుతో ఎంత ఉజ్వలంగా నిర్వహించుకుంటానో మంగళగిరి భవిష్యత్తును కూడా అంతే ఉజ్వలంగా ఊహించుకొని నేను చేస్తానని చెప్పి ఆ రోజున లోకేష్ గారు మాటిచ్చారు. దాని ప్రకారం ఇక్కడ మంగళగిరి కూడా 100 పడకల ఆసుపత్రిని కూడా వెంటనే ఇమీడియట్లీ క్యాబినెట్లో శాంక్షన్ చేశారు. దానికి కూడా ల్యాండ్ అంతా కూడా సర్వే చేస్తాను, తొందరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం. దేనికంటే ఇక్కడ ఆ యొక్క లిస్టులో, ఆ జీవోలో చూసాం దాదాపు 16-17 మంది టెక్నీషియన్ అంటే డాక్టర్స్, మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టి కార్పొరేట్కి ధీటుగా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి. దేనికంటే నాకు లోకేష్ గారు కానీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత ఏదైతే అప్పచెప్పారో ఏపీఎంఐడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క అంటే పేషెంట్ కూడా హాస్పిటల్, మా గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే 50% వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బాధ, వాళ్ళకున్న ఇబ్బంది ఉందో 50% క్యూర్ అయిపోవాలి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేయాలి, పేషెంట్కి అందించాలి. దాంట్లోనే ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం, అలాగే ఆరోగ్య సేవలు కూడా ప్రైవేట్ పరం కాకుండా మన హాస్పిటల్లోనే మనం తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం. దీన్ని తప్పనిసరిగా లోకేష్ గారు మంగళగిరికి ప్రత్యేకంగా ఒక వరం మంగళగిరికి లోకేష్ గారు నేను చెప్తా ఉన్నాను. దేనికంటే ఒక
ఒక కేంద్ర స్థాయి వ్యక్తి ఈ రోజున మనకి అందుబాటులో మనకి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇక్కడ ఉన్నారంటే ఆయన విద్య, నేను వైద్యం ఈ రెండింటికి బాసటగా మేము చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. మంగళగిరి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పాస్మియర్ శాంపిల్స్ని ఈ శాంపిల్స్ తీసి ఎయిమ్స్కి పంపించి అక్కడ టెస్ట్ చేయడం అనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు డ్రోన్ రన్ జరిగింది. సో దానికి నేను ముందుగా ఎయిమ్స్ బృందాన్ని అందరికీ కూడా అక్కడ డాక్టర్స్, ఇక్కడ వచ్చినటువంటి ఆ శాంపిల్ కలెక్ట్ చేసిన డాక్టర్స్కి, టీమ్స్, ఈ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినందుకు విచ్చేసినటువంటి మన ఏపీఎంఎస్డిసి చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసరావు గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఇతర అతిథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అర్బన్ సెంటర్ స్టేట్ ఆఫీస్ ఉంది. ఇక్కడ మేము నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుంచి ఈ అర్బన్ సెంటర్స్ అన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసి మేము డే బై డే స్టేట్ నుంచి మానిటర్ చేస్తూ ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ డెవలప్ చేస్తున్నాము. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, మన డాక్టర్ అనూష కానీ అండ్ ఇక్కడ సిబ్బంది, డిఎంఎండ్హెచ్ఓ గారు అందిపుచ్చుకుని ఇక్కడ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అన్నీ అందించడం జరుగుతుంది. చాలా డెడికేటెడ్ టీం ఉంది. దీనిలోనే ఇంకొక ఇప్పుడున్న గవర్నమెంట్ దృక్పథానికి అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీతో శాంపిల్స్ పంపించడం అనేది ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇక్కడ. సో ఈ ఇన్నోవేషన్ అనేది ఇక్కడ అర్బన్ పిహెచ్సిలో జరగడం కూడా చాలా గ్రేట్, చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముందుకు వచ్చి వాళ్ళకి సార్ పట్టుకుంది. మీ చేత పెట్టండి సార్. కొంచెం బ్యాక్, అందరూ కొంచెం బ్యాక్. ఇంకా ఉన్నాయి, మనం వేరే కానీ వాడతాం మొదలుపెట్టి అంటే కొన్ని ఇవి సెలైన్స్ కూడా సఫిషియంట్ అంటే ఫీమేల్కి సంబంధించి స్టేట్ నుంచి మేడం వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వాళ్ళ మదర్స్ ప్రైవేట్స్ కోసం ప్రెసిడెంట్ నుంచి వాష్రూమ్స్ కూడా 2